నాన్ వెజ్ పికిల్స్ కున్న ఫ్యాన్ బేస్ వేరు కదా. మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇంట్లో చికెన్ పికిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. అయితే ఎప్పుడు ప్రాన్ పికిల్ ఇంట్లో ట్రై చేయలేదు, ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవడమే. సర్లే ఈసారి అది కూడా ట్రై చేసేద్దామని చెప్పి ప్రాన్ పికిల్ అయితే ట్రై చేసాం. రొయ్యలు పచ్చడి పట్టాలంటే మాత్రం పేషెన్స్ లో పిహెచ్డి చేయాలండి. పచ్చడి ప్రాసెస్ అంతా సింపులే, కానీ ఆ రొయ్యలు క్లీన్ చేసి ప్రాసెస్ ఉంది అదేనండి. నరాలు తీయడం ఎక్కడో విన్నారా ఈ మాట? ఎక్కడ విన్నారో కామెంట్ చేసేయండి. అయితే పికిల్ టేస్ట్ విషయానికి వస్తే నాకు చికెన్ పికిల్ మీద కూడా ప్రాన్ పికిల్ అయితే బాగా నచ్చింది. మసాలాలన్నీ ఫ్రై చేసి రోట్లో నూరడం వల్లేమో కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందనే చెప్పొచ్చు. కానీ నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకు కొంచెం టైం ఉంది, ఒక 2-3 టైమ్స్ ఫెయిల్ అయినా కూడా నేర్చుకుని ఇంట్లో చేసుకుంటే మాత్రం క్వాంటిటీ మనకు బాగా కలిసి వస్తుంది. బయట ప్రైస్తో కంపేర్ చేస్తే మనకి ఇంట్లో చేసుకుంటే అంత అయితే అస్సలు అవ్వడం లేదు. మాదైతే టేస్ట్ నాకు బయట దాంతో ఒక 95% అయితే మ్యాచ్ అయింది. ఇంకొక 2-3 టైమ్స్ అలా పెడుతుంటే అలవాటు అయిపోద్ది. ఇవండి ఈ రోజు మా వంటింటి కబుర్లు.